దేవుని యొక్క కృపను బట్టి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి ప్రభువును స్తుతించుచు ఈ దిన వాక్యమును ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయము 15-16 వచనములు చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-16 వచనములు చదువుకుందాం. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతని వెంటగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుడని చెప్పాను. చాలు. మన ప్రభువును రక్షకుడునైన పునరుద్ధానుడును మహిమ మేఘముల మీద మనలను కొనిపడుకు రానయ్యున్న వరుడయ్యున్న యేసు క్రీస్తు ప్రభు నామమున కృపా సమాధానములు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. చుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నాకంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా ప్రియమైన దేవుని సంగమా, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారు తాను మృతుడై తిరిగి లేచిన తర్వాత తన సంఘమును అనగా ఆయన పేరు పెట్టి పిలుచుకొనిన అపోస్తలులను ఆయన ఏర్పాటు జనాంగమును ఆయన సమకూర్చుకొనొచ్చు, వారిని ఆయన వాక్యమందును ఆయన సన్నిధి యందును ఆయన మార్గమందును ఆయన సేవ యందును వారిని అనేక దృష్టాంతముల చేత స్థిరపరచుచు ఉన్న దినములను మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యుల్లో పెద్దవాడై ఉన్న పేతురు గారితో మాట్లాడుచు ఆయనను పరీక్షించుచు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం చదువుకున్న వాక్యములో ఒకే ప్రశ్న అడుగుచూ ఉన్నారు. ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబును బట్టి 2 పనులు పేతురు గారికి ప్రభు అప్పగిస్తూ ఉన్నారు. అయితే ఎలాగా పరీక్షిస్తూ ఉన్నారు అంటే ప్రశ్న ద్వారా పరీక్షిస్తూ ఉన్నారు. ఏమిటా ప్రశ్న అనగా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? యోహాను కుమారుడు అని సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభు 3 మారులు ప్రశ్నించారు. 15వ వచనములో 16వ వచనములో 17వ వచనములో కూడా 3 మార్లు ప్రభు ప్రశ్నించారు. అయితే ప్రియమైనటువంటి వారలారా, మరి 3 మార్లు కూడా పేతురు గారు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అను సంగతి నీకే తెలియను అని చెప్పేసి పేతురు గారు ప్రభువుకి జవాబిచ్చుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు ప్రభు 2 పనులు అప్పగించారు. ఒకటి
నా గొర్రె పిల్లలను మేపుము అని అంటున్నారు. నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నారు. 16వ వచనములో నా గొర్రెలను కాయుము అంటున్నారు. గొర్రె పిల్లలనేమో మేపవలెనట, గొర్రెలను కాయవలను. ఈ రెండు పనులు ప్రభు పేతురు గారికి అప్పగిస్తూ ఉన్నారు. మేపుట, మేపుట, గొర్రె పిల్లలను మేపుట. ఎవరికి ఏది అవసరమో అది వారికి అనుగ్రహించేవాడై ఉన్నారు ప్రభు. గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. ఎందుకంటే పిల్లలు ఎదగవలసిన వారై ఉన్నారు. ఎదుగుదలకు మేత కావలసి ఉన్నది, అనగా ఆహారము. పశువుల దగ్గరకు వచ్చేసరికి మేత అనే మాట ఉపయోగిస్తాం, లేదా మేపుము అంటాం. అదే మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఆహారము, లేదా భుజించుట, లేదా తినిపించుట అనే మాట ఉపయోగిస్తాం. ఎందుకంటే మనుషులను బట్టి మాట మారుతుంది, పశువులను బట్టి మాట మారుతుంది. గనుక అయితే ఇక్కడ గొర్రె పిల్లలు గనుక వాటి ఎదుగుదలకు, బలము పొందుటకు మేత అవసరం. మేత అవసరం. మేతను బట్టి, అనగా మేపును బట్టి రూపము, బలము అనేది కలుగుతుంది. మేతను బట్టి, అనగా తినే ఆహారమును బట్టి బలము, అలాగే రూపము అనేది ఉంటుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఆత్మీయంగా మనం గమనించినట్లయితే దేవాది దేవుడు ఆయన ఆరోహణమై వెళ్ళబోయే పూర్వము పేతురు గారికి ఆయన గొర్రె పిల్లలు అనబడేటువంటి సంఘ బిడ్డల యొక్క బాధ్యత, వారిని మేపే బాధ్యత, వాక్యం అనే ఆహారముతో, వాక్యము అనే మేతతో మేపే పని పేతురు గారికి ప్రభు అప్పగిస్తూ ఉన్నారు. ప్రభు అప్పగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాహారము అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే మనము శారీరక ఆహారము తింటూ ఉంటాము. 3 పూట్ల భోజనమే కాక మరి ఆయా పదార్థములు, ఆయా ఫలములు, ఆయా పానీయములు శరీరానికి అవసరమైనవి, మన ఆరోగ్యానికి అవసరమైనవి, మనం తృప్తి చెందటానికి అనేక రకములైన ఆహార పదార్థములు మనం తింటూ ఉంటాం. అలాగే ఎందుకు ఇవన్నీ అంటే మన శరీరానికి అవసరం. మన బలము పొందుటకు, ఆరోగ్యంగా ఉండుటకు ఇవన్నీ కూడా మన అవసరం. ప్రతి అవయవానికి కావలసిన ఆహారాన్ని మనం భుజిస్తూ ఉంటాం. అది కూడా ప్రభు ఇచ్చారు ఆయన కృపచేత. అదేవిధంగా ఆత్మకి కూడా బలం అవసరము. మన ఆత్మకి కూడా బలం అవసరం. మన ఆత్మకు బలాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యం అనే ఆహారము. దేవుని వాక్యం అనే ఆహారము. 58వ పాటలో దైవజనులైన దేవదాసయ్య గారు అందించిన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి 58వ పాటలో 18వ వచనములో చూస్తే, వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు లభించుట ఎట్లు. వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు లభించుట ఎట్లు అని దైవజనులు అంటున్నారు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు వెనుక నడుచుట ఎట్లు. దేవుని మాట లేకుండా, దేవుని పలుకు వినకుండా ఎలా నడవాలి? గనుక మన ఆత్మకు బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యం అనే ఆహారము. ఎవరైతే దేవుని వాక్యాహారాన్ని భుజిస్తారో ప్రియమైన వారలారా, వారి ఆత్మీయ స్థితి ప్రభువునందు ఎల్లప్పుడూ బలము కలిగినదిగా ఉంటుంది. గనుక ఎలా ఈ బలం ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యాహారమును మనము 3 విధాలుగా భుజించవచ్చు. దేవుని యొక్క వాక్యాహారమును మనం 3 విధాలుగా భుజించవచ్చు. ఎందుకంటే ఇర్మియా భక్తుడు కూడా రాస్తున్నాడు,
ఆయన మాటలు దొరికినప్పుడట ఇర్మియా గారు ఎంతో భుజించెను అని కనబడుతున్నాయి. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుకుందాం. ఇర్మియా గ్రంథములో ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయము 16వ వచనమును చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనమును ఒకసారి మనము గమనించినట్లయితే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని యొక్క మాటలు మనం భుజించినప్పుడు ఏమవుతుందట? నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఎవరైతే దేవుని యొక్క మాటలు భుజిస్తారో, వాక్యమనే ఆహారమును భుజిస్తారో, వారు ఎప్పుడూ హృదయంలో సంతోషము ఆనందము కలిగిన వారై ఉండగలరని వాక్యమును బట్టి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇక్కడ కొంచెం వివరం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాహారము మన ఆత్మకి ఎలా బలం వస్తుంది, మన ఆత్మీయ స్థితి ఎలా బలంగా ఉంటుంది అని ఆలోచించినప్పుడు మన విశ్వాసము ఒక్కొక్కసారి అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. అందుకే మన విశ్వాసము కదలకుండా ఎల్లప్పుడూ కూడా క్రీస్తునందు ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థలములోనైనా, ఏ శోధన సమయంలోనైనా, ఏ సౌఖ్య సమయంలోనైనా, ఏ అనారోగ్య సమయంలోనైనా, ఆరోగ్య సమయంలోనైనా, ఇబ్బందుల సమయంలోనైనా మన విశ్వాసము చెదరిపోకుండా ఉండాలి అంటే మన విశ్వాసములో బలం ఉండాలి. ఈ బలం ఎలాగొస్తుందంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మన విశ్వాసము బలంగా ఉంటుంది. అలాగే రెండవది దేవుని ఎడల ప్రేమ. దేవుని ఎడల ప్రేమ. ప్రియమైన వారలారా, మన ప్రేమ కూడా ఒక్కొక్కసారి దేవుని మీద నుంచి కుటుంబం మీదకో, లేదా లోకం మీదకో, శరీరం మీదకో, మన ఉద్యోగం మీదకో, ధనం మీదకో, అధికారాల మీదకో, వాటి మీదకి వీటి మీదకి మన ప్రేమ వెళ్ళిపోతుంది. అందుకే దేవుని కంటే దేనిని, ఎవరిని ఎక్కువగా మనం ప్రేమించకూడదు. మన ప్రేమలో దేవునికే మొదటి స్థానం. అందుకే ఒక బలమైన మాట చెబుతాను. అర్థమవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, లేదా అర్థమైనా ఇష్టం ఉండకపోవచ్చు. ఏంటా మాట అంటే, దేవుని కొరకు, ఆయన పని కొరకు, ఆయన సన్నిధి కొరకు దేనినైనా ఎవరినైనా వదులుకోవచ్చు. దేవుని కొరకు, ఆయన పని కొరకు, ఆయన సన్నిధి కొరకు దేనినైనా ఎవరినైనా వదులుకోవచ్చు. కానీ దేని కొరకైనా, ఎవరి కొరకైనా దేవునిని, ఆయన సన్నిధిని, ఆయన పనిని వదులుకోకూడదు. ఆయన సన్నిధిని వదులుకోకూడదు. ఆయన సహవాసమును వదులుకోకూడదు. ఎవరినైనా వదులుకోవచ్చు, దేన్నైనా వదులుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాట ఎందుకు 2 సార్లుగా చెప్పానంటే, అది మీకు అర్థమవ్వాలి. దాన్ని మీరు అంగీకరించగలిగితే, అది మీకు ఇష్టమైన ఎడల చాలా దీవెన పొందగలరు. ఎందుకంటే ఇంకో మాట ఏంటంటే, ఈ మాట మన జీవిత అనుభవంలోనికి వచ్చిన ఎడల దేవునికి మహిమకరముగా ఉంటుంది మన ఆత్మీయ స్థితి. అందుచేత ప్రియమైన వారలారా, మనము మన యొక్క ప్రేమ, ఒకటి విశ్వాసం బలంగా ఉండాలి అంటే వాక్యాహారమును బట్టి, దేవుని ఎడల ప్రేమ బలంగా ఉండాలన్నా వాక్యాహారమును బట్టి, వాక్యమనే ఆహారమును బట్టి, అలాగే మన భక్తి బలంగా ఉండాలన్నా దేవుని ఎడల, ఆయన మాటల ఎడల మనలో విధేయత బలముగా ఉండాలన్నా, దేవుని కొరకైన సమర్పణ బలంగా ఉండాలన్నా, అలాగే దేవుని మీద ఆనుకునే స్థితి
బలంగా ఉండాలన్నా, మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలన్నా, ఇవన్నీ ఈ ప్రతి లక్షణము కూడా మనలో బలంగా ఉండాలన్నా, అలాగే లోక సంబంధమైన ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక, ప్రతి అలవాటు, లోక సంబంధమైన ప్రతి కోరిక, వీటన్నిటిని మనం విడిచిపెట్టాలన్నా మన ఆత్మీయ స్థితి బలంగా ఉండాలి. మన ఆత్మీయ స్థితి బలంగా ఉండాలి. మన ఆత్మలో బలం ఉండుట కొరకే దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తూ ఉండాలి. మన దేవుని యొక్క వాక్యం అనే ఆహారమును భుజించకపోయినట్లయితే మన ఆత్మీయ స్థితి అంతా ఇప్పటి వరకు నేను చెప్పిన విషయములలో అన్నీ బలహీనంగా ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ బలహీనము, దేవుని యొక్క విశ్వాసం బలహీనం, దేవుని యొక్క సమర్పణ బలహీనం, దేవుని యొక్క విధేయత బలహీనం, ఆ దేవుని మీద ఆనుకునే స్థితి బలహీనము. ఇవన్నీ బలంగా ఉంటే మన ఆత్మీయ స్థితిలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. దేవుని కొరకైన జీవితం మనలో లేదు అంటే, దేవుని కొరకైన జీవితం, దేవుని కొరకైన సమర్పణ మనలో లేదు అంటే ఆత్మీయ స్థితిలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాము. అందుకే మన ఆత్మీయ స్థితి బలంగా ఉంటే దేవునిలో మనం బలంగా ఉండగలుగుతాం. ఆయన పనిలో, ఆయన సహవాసములో, మరి ముఖ్యంగా ఆయన కొరకైన జీవితం, దేవుని కొరకైన జీవితం, దేవుని కొరకు వాడబడే జీవితంలో మనం బలంగా ఉంటాం. గమనించండి, మనం యవన ప్రాయంలో ఉన్నప్పుడు లేదా నడి వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యవంతులంగా ఉన్నప్పుడే దేవుని పనిని ఒక్కొక్క మారు నిర్లక్ష్యం చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం బలంగా ఉండటం బట్టి శరీర ధర్మం ఉడిగిపోయినా అబ్రహాము గారు దేవుని మాటను నమ్మి లోబడ్డారు. అలాగే 80 సంవత్సరాల వయస్సులో మోషే గారు దేవుని పనికి సిద్ధమయ్యారు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులైన ముంగమూరి దేవదాసయ్య గారు 90 సంవత్సరముల వయస్సులో దేవుని అంతరంగ ఏర్పాటయ్యున్న బైబిల్ మిషన్ పని చేయడానికి సిద్ధపడ్డారు. అయ్యా, నా దగ్గర శక్తి లేదు, సొమ్ము లేదు, నాకు సహకారులు లేరు అని దైవజనులు ప్రభువుతో చెప్పగా, నాకు నువ్వే కావాలబ్బాయి అని ఆ ప్రభు అన్నప్పుడు ఆ పనికి దైవజనులు సిద్ధపడ్డారు. సుమారు 90 సంవత్సరముల వృద్ధాప్యంలో నమ్ముటకు వీలు లేనప్పుడు అబ్రహాము దేవుని మాట నమ్మి లోబడ్డారు. 80 సంవత్సరాల వయసులో మోషే గారు దేవుని పనికి సిద్ధపడ్డారు. 90 సంవత్సరాల వయసులో దైవజనులైన దేవదాసయ్య గారు దేవుని పనికి సిద్ధపడ్డారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పని విషయంలో అనేక రీతిలో వెనకాడుతున్నాం. ఎందుకంటే మన ఆత్మీయ స్థితి బలహీనంగా ఉన్నది. ఎందుకు నీ ఆత్మ బలంగా ఉన్నది అంటే, దేవుని వాక్యాహారం తినట్లా, మనుషుల యొక్క మాటలు భుజిస్తున్నాం, మనుషుల మాటలు వింటున్నాం, మనుషుల మాటలు గ్రహిస్తున్నాం, మనుషుల మాటలు అర్థం చేసుకుంటున్నాం, మనుషుల మాటలకు లోబడుతున్నాం. కానీ దేవుని మాటలనే వాక్యాహారమును మనం భుజించలేకపోతున్నాం. అందుకే మన ఆత్మీయ స్థితి బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే గమనించండి, మన ఆత్మీయ స్థితి బలహీనంగా ఉంటే నీ యొక్క శారీరక స్థితి, నీ కుటుంబ పరిస్థితి, అన్ని పరిస్థితులు కూడా బలహీనమైపోతాయి. అందుకే మన కుటుంబ జీవితం, కుటుంబ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, బిడ్డల పరిస్థితి, అన్ని పరిస్థితులు చక్కగా ఉండాలంటే నీ ఆత్మీయ స్థితి చక్కగా ఉండాలి. నీ ఆత్మీయ స్థితి చక్కగా ఉండాలంటే వాక్యం అనే ఆహారమును అనుదినము భుజించాలి. 3 రకాలుగా భుజించాలి దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని. 3 విధాలుగా భుజించాలి దేవుని వాక్యం అనే ఆహారాన్ని. ఏంటా 3 విధాలుగా అంటే, ఒకటి, మన చేతులలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం చదువుటను బట్టి వాక్యమైన ఆహారాన్ని భుజించాలి. మళ్ళా చెప్తున్నాను, మీ చేతులలో ఉన్న దైవ గ్రంథం అనే వాక్యమును
మనం అనుదినము చదువుటని బట్టి వాక్యాహారాన్ని భుజించాలి. ఇది ఒకటి. రెండవది దైవ సేవకుల ద్వారా బోధించబడే ఆ వాక్యమును, వర్తమానం అనే వాక్యమును మనము భుజించాలి. భుజించడమే కాదు, భుజించిన తర్వాత అరిగించుకోవాలి, జీర్ణం అవ్వాలి. భుజిస్తే సరిపోదు. చదవటం ద్వారా, వినడం ద్వారా భుజిస్తే అంటే తింటే సరిపోదు. అదేమవ్వాలంటే జీర్ణం అవ్వాలి. అంటే చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే జీర్ణింపజేసుకోవటం. కాబట్టి చదువుటని బట్టి వాక్యం వినాలి, తినాలి. చదువుటని బట్టి వాక్యం తినాలి, వినడని బట్టి వాక్యాహారం తినాలి. ఈ రెండు ఒక అంతస్తు అయితే, మూడవ అంతస్తు శ్రేష్టమైన అంతస్తు. శ్రేష్టమైన అంతస్తు ఏమిటి అంతస్తు అయ్యా అంటే, దైవ సన్నిధిలో గడిపి ప్రభు ద్వారా ముఖాముఖిగా ఆయన బోధ వినడము. మార్తమ్మ గారి యొక్క సహోదరి అయిన మరియమ్మ గారు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉన్నది. ఆ యొక్క స్థితి ఈ లోకములో ఉత్తమమైన స్థితి అని ప్రభువే మార్తమ్మ గారితో చెప్పారు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడమే, స్వయముగా ప్రభువు ద్వారా బోధ వినడమే ఈ లోకమంతటిలో కూడా అన్ని పనులలో, అన్ని ఆధిక్యతలలో కన్నా ఉన్నతమైన ఆధిక్యత ఏమిటంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడము. దైవ సేవకుల బోధ వినడం లేదా బైబిల్ గ్రంథం చదవటం, ఈ రెండు ఒక అంతస్తు అయితే, ఈ రెండింటికంటే శ్రేష్టమైన అంతస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం. అయితే నేడు దినాన క్రైస్తవ సంఘం బైబిల్ చదివే దగ్గర ఆగిపోతుంది. దైవ సేవకుల యొక్క వారి ద్వారా బోధ వినే దగ్గర ఆగిపోతుంది. ఈ రెండు అంతస్తుల దగ్గరే సంఘం ఆగిపోతుందండి. క్రైస్తవ సంఘం ఈ రెండు అంతస్తులను ఆగిపోతుంది, దేవుని బోధ వినే అంతస్తులోనికి రావడంలా. అయితే చివరి దినములలో ఎవరైతే దేవుని పాదాల దగ్గర కూర్చొని, ఎవరైతే ఆయన చూస్తూ, ఎవరైతే ప్రభువు యొక్క బోధ స్వయముగా వింటారో వారే రాకడ మేఘములో వెళ్ళగలరు. అందుకే బైబిల్ చదివే దగ్గర ఆగిపోకూడదు, సేవకుల ద్వారా వాక్యం వినే దగ్గర ఆగిపోకూడదు. ఈ రెండు అంతస్తుల్లో నుంచి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినే అంతస్తులోనికి రావాలి. ఆ అంతస్తులోనికి వస్తేనే మనం రాకడ మేఘం ఎక్కుతాం. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎంత భక్తులమైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన అనుభవం ఉండొచ్చు, లేదా ఎంత సేవ చేయొచ్చు, లేదా దేవుని పరిచర్య ఎంత చేసే అనుభవం ఉండొచ్చు, దేవుని కొరకు ఎంతైనా కానుకలు ఇచ్చే అనుభవం ఉండొచ్చు, సేవకులను చేర్చుకొని సత్కరించే అనుభవం ఎంతైనా ఉండొచ్చు. కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు బోధ వినే అనుభవం లేకపోతే నువ్వు ఎంత గొప్ప క్రైస్తవుడైనా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన అనుభవం ఉన్నా రాకడ మేఘం ఎక్కలేము. కనుక ఇంకోటి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా 100 సార్లు బైబిల్ చదివినా కూడా రాకడ మేఘం ఎక్కలేం. అందుకే ఈ చివరి దినాలలో ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినే అనుభవం పొందుకోవాలి. ఇది ఉత్తమమైన అనుభవం అని నేను కాదండి, ప్రభువే మార్తమ్మ గారితో చెప్పిన అనుభవం. ప్రియ విశ్వాసి, ఈరోజు నీకు అనుభవం ఉన్నదా? అంతస్తు నీకున్నదా? ఒకసారి ఆలోచించండి. ఆ అనుభవం అనుకుంటే కొంతవరకు మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఎస్, నాకు ఈ అనుభవం ఉంది, నా ప్రభు నాతో మాట్లాడుతున్నారు కనుక తప్పకుండా నా ప్రభుతో నేను రాకడ మేఘం ఎక్కగలను అనే ఒక ధైర్యం వస్తుంది. ఈ అనుభవం మనకు లేకపోతే కొంతవరకు మనం గ్రహించుకోవచ్చు. ఏంటయ్యా అంటే, రాకడ మేఘం ఎక్కే అంతస్తు సిద్ధపాటు నాకు లేదు అని గ్రహించుకోవచ్చు. అంటే ఇది మనం రాకడ మేఘం ఎక్కడ సిద్ధంగా ఉన్నామా లేదా అనుకోవడానికి ఒక చిన్న కొలబద్ద దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే ఈ అనుభవాన్ని పొందుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాక్యాహారము తినటం అనేది నీ ఆత్మకు ఎంతో ప్రాముఖ్యము.
నీ ఆత్మ బలముగా ఉంటే నీ యొక్క కుటుంబ జీవితం, నీ శారీరక జీవితం అవి కూడా దేవునికి మహిమకరంగా ఉంటాయి. మన శరీర జీవితం, మన కుటుంబ జీవితం, మన అన్ని పరిస్థితులు కూడా దేవునికి మహిమకరంగా ఉంటాయి. మన ఆత్మీయ స్థితి సరిలేకపోతే అన్నీ కూడా గందరగోళంగానే ఉంటాయి, అన్నీ కూడా గందరగోళంగానే ఉంటాయి. కనుక ఇది గమనించండి. అందుచేతనే ప్రభు పేతురు గారికి పని అప్పగిస్తున్నారు, నా గొర్రె పిల్లలను మేపుము. ఎందుకంటే అవి బలము కలిగి ఉండాలి, మంచి రూపం కలిగినవై ఉండాలి, చక్కటి ఎదుగుదల కలిగినవై ఉండాలి. మంచి రూపమునకు, బలమునకు, ఎదుగుదలకు దేవుని వాక్యం అనే ఆహారం అవసరము గనుక నా గొర్రె పిల్లలను మేపుము. ఆ మేపే పని పేతురు గారి ప్రభు అప్పగిస్తున్నారు. అదే ప్రభు పేతురు గారికి రెండో పని అప్పగిస్తూ ఉన్నారు. ఏంటి రెండో పని అంటే, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను కాయుము. 15వ వచనంలోనేమో గొర్రె పిల్లలు అంటున్నారు, 16వ వచనంలోకి వచ్చేసరికి గొర్రెలను కాయుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వాటినేమో గొర్రె పిల్లలు అంటారు, కొద్దిగా ఎదిగిన తర్వాత వాటిని గొర్రెలు అంటారు. అయితే ఆ ఎదిగిన వాటికి కాపుదల అవసరం. కొద్దిగా ఎదిగిన తర్వాత ఒక చోట కాలు నిలబడదు. చూడండి, చిన్నపిల్లలైనా సరే నడవనంత వరకు, సరైన నడక రానంత వరకు, చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు ఇంట్లోనే ఉంటారు, తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు, మన ఇంటి ప్రాంగణంలోనే ఆడుకుంటూ ఉంటారు. ఎదిగిన తర్వాత, బలం వచ్చిన తర్వాత ఎటుబడితే అటు వెళ్ళిపోతుంటారు. అందుకే పెద్దవారైన తర్వాత, బలం వచ్చిన తర్వాత అటు వారికి కాపుదల అవసరం. ఎందుకంటే దేవుని బిడ్డలు లోకస్తుల వలె అటు ఇటు తిరగకూడదు, అక్కడికిక్కడికి వెళ్ళకూడదు, అక్కడికిక్కడ వెళ్ళకూడదు. కొద్దిసేపు దేవుని మార్గంలో నడిచి కొద్దిసేపు లోక మార్గంలోనికి వెళ్ళకూడదు. అలాగే ఎంత మాత్రమును కూడా వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు ఎంత మాత్రం కూడా. దైవ మార్గంలోనే ఉండాలి, దైవ సన్నిధిలోనే ఉండాలి, వాక్యానుసారమైన మార్గంలోనే నడవాలి, ప్రభు చిత్తమును బట్టే నడవాలి. అందుకే ఇందాక దైవజనులు పాడిన ఆ పాట నేను చదివాను కదా, వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడుచుటెట్లు. ఆ 18వ వచనములో 2వ భాగంలో ఉంటుంది, దేవుని పలుకు వినక నడుచుటెట్లు. దేవుని పలుకు లేకుండా నడుస్తున్నావా, వెళ్ళి గుంట్లోనే పడతాం. సరైన మార్గంలో నడవాలంటే, చక్కటి మార్గంలో నడవాలంటే, తిన్నని మార్గంలో నడవాలంటే, గురి యొద్దకు చేరాలయ్యా అంటే దేవుని పలుకును బట్టి నడవాలి. అనగా దేవుని మాటను బట్టి, దైవ చిత్తమును బట్టి నడవాలి. ఆ దైవ చిత్తమే విశ్వాసికి కాపుదలనిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే ఆ దైవ వాక్యాన్ని మనం చదవాలి, వినాలి, అలాగే ప్రభు దగ్గర నుంచి అందుకోవాలి. సరే, అయితే ఇక్కడ రెండో పని, ప్రభు పేతురు గారికి అప్పగిస్తున్న రెండో పని ఏంటంటే, తన గొర్రెలను కాయుట. ఇది చాలా కష్టముతోనూ జ్ఞానముతో కూడుకున్న పని. గొర్రెలను కాయుట అనేది, గొర్రెలను కాయుట కొరకు ఎల్లప్పుడూ కూడా మెళుకు కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. అంతేకాక పగలో రాత్రి మేలుకొని ఉండాలి. ఎందుకంటే గొర్రెలు ఎటు వెళ్ళిపోకూడదు, అటు ఇటు గొర్రెలు వెళ్ళకూడదు. అదే సమయంలో ఏ దుష్టుడు, ఏ తోడేలు వచ్చి గొర్రెలను దొంగిలించకూడదు. అందుకనే 2 రకములైన కాపుదల. ఇవి
దేవుని సంఘం అనే దొడ్డిలోని గొర్రెలు బయటికి వెళ్ళిపోకూడదు, విశ్వాసులనే గొర్రెలు అటు ఇటు వెళ్ళిపోకూడదు. అలాగే ఏ దుష్టుడు వచ్చే దొంగిలించకుండా 2 రకములైన కాపుదల అనేది కాయవలసిన బాధ్యత ఎవరిది అంటే దేవునిది. ఆయన ఆరోహణమే వెళుతూ ఆయన పిలుచుకున్న సంఘానికి, ఆయన పిలుచుకున్న అపోస్తలులకి ఆ బాధ్యత ఆయన అప్పగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘమా, అందుకే పేతురు గారికి అప్పగిస్తున్న రెండో పని కాయము. ఎందుకంటే ప్రధాన కాపరి ప్రభు అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులు కూడా సంఘ కాపరులు. ఈ సంఘ కాపరులను ఏర్పాటు చేసుకొని నియమించువాడు ప్రభువే. ఆయనే నియమించువాడు. ఈ పని కొరకు, ఈ కాపరి పని కొరకు, కాసే పని కొరకు నియమించువాడు ప్రభువే. దేవుని మహాకృపను బట్టి, ఆయన దర్శనములను బట్టి ఆ యొక్క పనికి, ఆ కాపరి పనికి, మేపే పనికి, కాసే పనికి అయోగ్యులమైన దేవాది దేవుడు మమ్ములను కూడా ఆయన ఎన్నుకున్న విధానమును బట్టి ఆయన ప్రేమకు, ఆయన ఎన్నికకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. లేకపోతే మా శక్తితో, మా జ్ఞానముతో, మా టాలెంట్తో, మాకున్న సదుపాయములతో ఈ పని మేము చేయలేము కానీ దేవాది దేవుడే తన కృప చేత ఆయన ఎన్నుకొని మరి ప్రత్యేకంగా చెప్పాలంటే చావు బతుకుల్లో నుంచి లేవనెత్తి, మరణ పడకల మీద నుంచి లేవనెత్తి, అనేక ప్రమాదముల నుంచి తప్పించి, లోకములో నుంచి బయటకు తోడుకొని వచ్చి ఆయన దర్శనములనిచ్చి, ఆయన బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా ఢిల్లీ ప్రాంతమునకు తోడుకొని వచ్చి ఆయన కృప చేత ఈ పనిలో, ప్రభువే పేతురు గారికి అప్పగించిన ఈ పనిలో, ప్రభువే దైవజనుల దేవదాసాయి గారికి అప్పగించిన ఈ పనిలో, మా ఆత్మీయ తండ్రి గారైన సమూయేలు గారికి అప్పగించిన పనిలో అయోగ్యులము అల్పులము అయ్యున్న మమ్ములను కూడా, మాకు కూడా భాగ్యమిచ్చి, మాకు కూడా పాలు పంపులనిచ్చి ఆయన కృప చేత వాడుకొనుచున్న విధానమును బట్టి ప్రభువునకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇది కేవలము ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి ఏ సేవకుడికైనా వచ్చే భాగ్యం అండి ఇది. ఆయన కృపను బట్టి వచ్చే భాగ్యం ఇది. అంతేగాని మేము కోరుకుంటేనో ఆశపడితేనో వచ్చేది కాదు. సరే, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆ పని ఘనమైన స్థితి. అందుకని అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, దేవుని పని కొరకు నియమించుట దైవ సేవకులకి సృష్టి అంతట్లో శ్రేష్టమైన ఘనమైన స్థితి. ఆయన పని కొరకు నియమించబడటమే, దేవుని పని కొరకు నియమించబడటమే శ్రేష్టమైన ఘనత అండి. ఇంకా మిగిలిన ఈ పోస్టులు, ఆధిక్యతలు అవి చిన్న పిల్ల దీవెన లాంటి. ఆయన పని కొరకు దేవుని చేత నియమించబడటమే శ్రేష్టమైన ఘనమైన స్థితి. మరి నా వరకు నేను అలాగే భావిస్తాను. మరి మిగిలిన వారు ఎలాగో భావిస్తారో నాకైతే తెలియదు. కానీ ఆయన పనివాడిగా పిలువబడటమే ఘనమైన స్థితి. అయితే ఇక్కడ పేతురు గారికి ప్రభు ఆ రెండవ భాగ్యాన్ని అప్పగిస్తూ ఉన్నారు. కాసే భాగ్యాన్ని, కాపాడే భాగ్యాన్ని, సంరక్షించే భాగ్యాన్ని ప్రభు పేతురు గారికి అప్పగిస్తున్నారు. నిజంగా దేవుని యొక్క అంతరంగములు పేతురు గారి స్థానం ఎంత గొప్పదో చూడండి. ఆయన ఎవరో నేను తెలియదని అబద్ధములు ఆడినప్పటికీ, ఇదిగో నేను చేపలు పట్టబోతున్నాను వెళ్ళినప్పటికీ కూడా దేవాది దేవుడు కనికరించి పేతురు గారి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి, అలాగే ప్రభు ఎడ్ల ఆయనకున్న గౌరవం బట్టి, ప్రభు ఎడ్ల ఆయనకున్న సమర్పణను బట్టి ప్రభు పేతురు గారిని విడువక, ఎడబాయక ప్రభే పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఆయన బలపరచి, ఆయన్ని దీవించి ఆయనకు పని అప్పగిస్తూ ఉన్నారు. ఈ రోజున మన పశ్చాత్తాపం యథార్థమైనదైతే, మన సమర్పణ నిజమైనదైతే, మన యథార్థత సత్యము సంబంధమైనదైతే తప్పకుండా ప్రభు చేత ఎన్నుకొనబడి ఆయన పని కొరకు నియమితులం కాగలము.
ఆయన పని కొరకు నియమించబడగలమని ప్రభువుని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అందుచేతనే రెండో పని, నా గొర్రెలను కాయము. మరి పాత నిబంధన కాలంలో యూదులైన వారు మంద కాపరులుగా ఉన్నారు. మరి మొదటి ఆ తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వల యొక్క కుమారులు, రెండవ కుమారుడైన హేబేలు గొర్రెల కాపరి. ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినప్పుడు గొర్రెల కాపరిగా హేబేలు గారు కనబడుతూ ఉన్నారు. చూడండి బైబిల్ గ్రంథం తీసి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యనేమో భూమిని సేద్యపరచు వ్యవసాయకుడు. అయితే ఈ గొర్రెల కాపరి అయినటువంటి హేబేలు ఒక చక్కటి లక్షణము కలిగిన వాడై ఉన్నాడు. హేబేలు గారి యొక్క మాటలలో ఆయన జీవితం అంతా గురించి ఒక మాటలో చెప్పాలంటే, హేబేలు గారు ఒక చక్కటి లక్షణం, మంచి లక్షణం, శుభ లక్షణము కలిగిన వాడు. ఏమిటా శుభ లక్షణమయ్యా అంటే దేవునిని గనపరుచుట. ఎలా గనపరిచాడు హేబేలు అనగా, తన మందలో తొలిచూలు వాటిని, క్రొవ్విన వాటిని అనగా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గొర్రెలను దేవునికి అర్పణగా తీసుకొని వచ్చుటని బట్టి హేబేలు తన హృదయ స్థితితో దేవునిని గనపరుస్తున్నాడు. ఇది హేబేలు గారిలో ఉన్న ఒక మంచి లక్షణం. అలాగుననే మోషే గారిని మనం గమనించినప్పుడు మోషే గారిలో కూడా ఒక మంచి గొప్ప లక్షణం ఉన్నది. ఎందుకంటే మోషే గారు కూడా గొర్రెల కాపరి, ఆ తర్వాత దేవుని యొక్క ప్రజల కాపరి అయ్యాడు. దేవుని సొంత జనాంగం యొక్క కాపరి తర్వాత అయ్యాడు. అయితే ముందేమయ్యాడు అంటే ఆయన గొర్రెల కాపరయ్యాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనాల్లో మనం గమనించినప్పుడు చూడండి, మోషే గారు తన మామగారి అయిన ఇత్రో గారి యొక్క మందను మేపుతూ అరణ్యములోనికి తోలుకొని వెళ్ళి వాటిని చక్కగా మేపుతూ తిరిగి వచ్చేవాడు. అయితే దేవుని ఏర్పాటు దినము, దేవుడు మోషే గారిని దర్శించే నిర్ణయ దినం వచ్చినప్పుడు మరి మోషే గారికి తెలియకుండానే దేవుని ఆత్మ అరణ్యము అవతల ఉన్న దేవుని పర్వతమైన హోరేబునకు ఆయన ఆ మందను తోలుకొని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ 2 సందర్భాలు, 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, దేవుడు మోషే గారిని దర్శించి ఆయన పని కొరకు నియమించే సమయం వచ్చింది. ఇది ఒక కారణమైతే, ఇదొకటైతే, మరొకటి ఏమిటయ్యా అంటే ఈ లోకమైన అరణ్యమును దాటి ఆయన సన్నిధికి, ఆయన పేరు పెట్టబడిన దేవుని పర్వతం అనబడి ఆ స్థలమునకు మనం వచ్చినంత వరకు ప్రభు ఎదురు చూస్తాడండి. మన లోకాన్ని విడిచి, లోకమైన అరణ్యమును విడిచి ఆయన స్థలములోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన సంఘ సహవాసములోనికి మనం వచ్చినంత వరకు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించాలి. అందుచేతనే దేవుని చేత మనం నియమించబడాలి. ఆయన పని కొరకు మనం ఎన్నుకోబడాలంటే మనం లోకాన్ని విడిచి దేవునిలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన సంఘ సహవాసములోనికి మనం వచ్చేవారమై ఉండాలి. అప్పుడే దేవుని చేత మనం నియమించబడి, ఎన్నుకొనబడి వాడబడతాం మన సంగతి ప్రియ దేవుని సంఘమా గ్రహించండి. అలాగునే ప్రియమైన వారలారా, అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మోషే గారిలో ఉన్న చక్కటి లక్షణం ఏంటంటే ఆ గొర్రెల మందని దేవుని యొక్క సన్నిధికి నడిపించగలిగిన అలవాటు, వాటిని చక్కగా మేపగలిగిన అలవాటు, వాటిని చక్కగా కాయగలిగిన అలవాటు మోషే గారు కలిగిన వాడై ఉన్నాడు. అలాగే మూడోదిగా చూస్తే దావీదు గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పోరాడి కాపాడగలిగిన వాడు.
మరి తన మందైన గొర్రెల విషయంలోనూ అలాగే ఉన్నాడు, దేవుని ప్రజల విషయంలోనూ అలాగే ఉన్నాడు. ఆయన గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి ఆయన మందలో ఉన్న గొర్రె పిల్లలను ఆ నోటితో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దావీదు గారు ఆ యొక్క సింహాన్ని దవడ పట్టుకొని చీల్చివేసి దాని నోట్లో నుంచి ఆయన యొక్క గొర్రె పిల్లను ఆయన కాపాడుకున్నాడు. ఇది సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 17వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే 34వ వచనము నుంచి 37వ వచనం వరకు ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకు దావీదు ఆ సౌలు తోడినని, ఆ ఈ దాసుడైన నేను ఆ. తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా ఆ సింహమును ఎలుగుబంటి విందు వచ్చి ఆ. అందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా ఆ నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించితిని. ఆ అది నా మీదికి రాగా దాని గడ్డను పట్టుకుని దానిని కొట్టి చంపితిని. ఈ దాసుడైన నేను ఆ సింహమును ఎక్కుపట్టుకు చంపితే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయులు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహం యొక్క బలమునియు ఎలుకబంటి యొక్క బలమునియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించుటకు చెప్పాను. చూడండి, దేవుని ఎడల ఎంత రోషం కలిగిన వాడై ఉన్నాడో. దేవుని జనాంగాన్ని దూషిస్తున్న ఫిలిష్తీయులు, ఆ గొల్యాతు మరి దేవునిని ఆయన జనాంగాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎంత రోషం వచ్చిందో చూడండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని కానీ ఆయన వాక్య గ్రంథాన్ని కానీ దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఏర్పాటుని దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, అవమానపరచబడుతూ ఉన్నప్పుడు ఈ రోజున మనం రోషం కలిగి ఉన్నామా, నాకెందుకులే అని స్వార్థపరులంగా ఉన్నామా, ఒకసారి మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ దావీదు గారిలో ఉన్న గొప్ప లక్షణము, మరి తన మందను కాపాడుకునే విషయంలో ఎంతగా పోరాడుతున్నాడో. ఎన్నో గొర్రెలు ఉన్నాయి కదా, ఏముందిలే ఒక్క గొర్రె పోతే పోయిందిలే, అనవసరంగా సింహం జోలికెళ్ళి ఆ ఎలుకబడి జోలికెళ్ళి నా ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి అని అనుకోలేదండి, అని అనుకోలా. 100 గొర్రెల్లో 99 గొర్రెలే కాదు, 100 గొర్రె కూడా ముఖ్యమైనదే, ప్రతి గొర్రె ముఖ్యమైనదే. కాబట్టి ఆ ఒక్క గొర్రెను కూడా విడిచిపెట్టుకోలా. అదే సమయంలో దేవుని జనాంగాన్ని ఫిలిష్తీయులకు గొల్యాతుకు అప్పగించలేదు. రోషము కలిగి సింహం గడ్డం పట్టుకుని దాన్ని ఎలా చీల్చివేసి ఆ గొర్రెను తెచ్చుకున్నాడో, అలాగే గొల్యాతు యొక్క స్వాధీనములో గొల్యాతుకు భయపడుతూ ఉన్న ఇశ్రాయేలును, సౌలును, జనాంగాన్ని ఒకే ఒక్క నున్నటి రాయితో, వడిసెల దెబ్బతో గొల్యాతును పడగొట్టి తన జనాంగాన్ని విడిపించుకున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని జనాంగమా, పోరాడి కాపాడుకొనుట ఏ మందులను విడిచిపెట్టుకోవాలా. అందుకే కాపరి అనబడేవాడు ఎలాగుండాలి? చక్కగా గొర్రెలను మేపేవారై ఉండాలి, కాపాడేవారై ఉండాలి, బలపరిచేవాడై ఉండాలి. అలాగే 4వదిగా చూసినప్పుడు మన ప్రధాన కాపరై ఉన్న యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనం గమనించినప్పుడు, ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, యేసుక్రీస్తు గొర్రెలకు ప్రధాన కాపరి. ఈ రోజున సేవకులు అనబడేవారు కొద్ది కాలము కాపరి, లేదు శరీరంతో మనం బ్రతుకున్న కొద్దిసేపే కాపర్లు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే నీ శరీరానికి కాపరి, నీ కుటుంబానికి కాపరి, నీ యొక్క ఆత్మకు కూడా ఆయనే కాపరి. నీ ఆత్మకు ఆయనే కాపరి. అయితే ఆయన ఏదో కొద్ది కాలం కాపరి కాదు, కానీ అనాది నుంచి అనంతము వరకు యుగ యుగములు కూడా కాపరి. నువ్వు దేవాలయంలో ఉన్నప్పుడు నీ కాపరి ఆయనే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీ కాపరి, నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు కాపరి ఆయనే, రేపు నూతన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు మన కాపరి ఆయనే. గనుక ఆయన మంచి కాపరి, అన్ని స్థలములలో ఉండి మనల్ని కాపాడి మనల్ని సంరక్షించే మన ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతవరకు కాపరి అంటే మనల్ని కాపాడటానికి, మనల్ని రక్షించడానికి, పాప శాప నరకము నుంచి మనల్ని విడిపించడానికి ఆయనే మన కొరకు శ్రమపడి శిలువ మరణం పొంది మనలను రక్షించినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు మన ప్రధాన కాపరి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే మనం గమనించాలి, ఈ రోజున ఆయన ప్రధాన కాపరి ఉన్నాడు. మన కొరకు ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించిన మన ప్రధాన కాపరి. అట్టి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు నిత్యము మనతో ఉంటున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, దుష్టుడు ఎవరిని మృంగుదునా, ఎలా మృంగుదునా, ఎప్పుడు మృంగుదునా, ఎక్కడ మృంగుదునా, ఎక్కడ దొరుకుతారా అని చెప్పి దుష్టుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. మనలను, మన ఆత్మీయ స్థితిని దొంగిలించడానికి, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ స్తుతులు, నీ ప్రార్థన, నీ సేవ, నీ భక్తి, నీ పరిశుద్ధత, దేవుడు నీకు ఇచ్చిన కృప, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి అంతటిని కూడా ఎలా దొంగిలించాలా అని దుష్టుడు తిరుగుచూ ఉన్నాడు. నిన్ను వెంబడిస్తున్నాడు. జాగ్రత్త ఓ విశ్వాసి, దుష్టుడు కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఉంటాడు. నువ్వు ఏ పనిలో ఉంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు దుష్టుడు. ఎందుకో తెలుసా? ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను వాడు వశం చేసుకోవడానికి, మనల్ని వాడు వశం చేసుకోవడానికి, నీ సమాధానాన్ని పోగొట్టడానికి, నీ సంతోషం పోగొట్టడానికి, నీ ఆశీర్వాదం దొంగిలించడానికి, నీ ఆరోగ్యము, నీ ఆస్తి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు దొంగిలించడానికి వాడు గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే వాడు తిరుగుతూ ఉండగా వాడి నుంచి మన కాపరైన యేసయ్య మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి, నేను ఆయన కురుకోకుండా, నిద్రపోకుండా, నిన్ను విడవకుండా, ఎడబాయకుండా సదాకాలము ఆయన మనతో మనల్ని ఆవరించి ఉంటున్నాడండి. మనల్ని ఆవరించి ఉంటున్నాడు. ఒక మేఘము వలె ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దేవదూతలు, ఆయన సన్నిధి, ఆయన ఆత్మ, ఆయన సంఘము, ఆయన సేవకులు మనల్ని ఆవరించి ఉంటున్నారు. ఎందుకంటే ఇది మన మీద దేవునికున్న ప్రేమను బట్టి, మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి. మనం అంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే మనం ఆయన సొత్తు, మనం ఆయన స్వరూపం, మనం ఆయన సొత్తు. ఇంకా చెప్పాలంటే మనం ఆయన రక్తం, మనం ఆయన అవయవములు, మనం ఆయన దేహం. అందుకే మన కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రధాన కాపరి ఉండి మనల్ని ఇంతగా ఆవరించి ఉండి మనల్ని కాపాడుతున్నాడండి. కాపాడుతున్నాడు. ఎందుకంటే మనకి కొంచెం ఎదిగిన తరువాత మన కాలు నిలబడదు. నాకు అన్నీ తెలుసులే, నాకు వాక్యం అంతా తెలుసులే అని చెప్పి ఎటు పడితే అటు పరిగెత్తుతూ ఉంటావు. నాకు వాక్యం అంతా తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు ప్రార్థన అంతా తెలుసు, నాకు పాటలన్నీ తెలుసు అని చెప్పి ఎటు పడితే అటు పరిగెత్తుతూ ఉంటావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వారి కంటే నేటి కాలంలో దేవుని ప్రజలకు కాపుదల ఎక్కువగా అవసరమవుతుంది. భక్తులైన వారికి కాపుదల ఎక్కువ అవసరమవుతుంది. విశ్వాసులైన వారి కాపుదల ఎక్కువ అవసరమవుతుంది. ఎందుకంటే తలంపులకి హద్దుండదు, ఆలోచనలకి హద్దుండదు, మన నడవడికగా హద్దుండని పరిస్థితి అయిపోతుంది నేటి కాలంలో క్రైస్తవులకు. అందుకే పేతురు గారికి ప్రభు అప్పగిస్తున్న రెండో పని, నా గొర్రెలను కాయము. ఈ రోజున దేవుని చేత, ఈ లోకములో దేవుడు ఏర్పాటు చేసిన సంఘ కాపరి చేత, మన ఆత్మలకు కాపరైన పరిశుద్ధాత్మ చేత, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అనే ప్రధాన కాపరి చేత, మనకు అసలైన కాపరైన యెహోవా నా కాపరి,
మన అసలైన కాపరైన యెహోవా తండ్రి చేత మనము నిత్యము కాపాడబడాలి. దేవుడు నీకు ఇచ్చిన నీ సంఘ కాపరి ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ అనే కాపరి ద్వారా, అలాగే రక్షకుడైన యేసుక్రీస్తు అనే కాపరి ద్వారా, అసలైన కాపరైన యెహోవా అనే కాపరి ద్వారా మనం ఏం చేయాలంటే కాపాడబడాలి, కాపాడబడాలి, కాపాడబడాలి. ఈ భూలోకంలో ఉన్న నీ సంఘ కాపరి స్వాధీనములో ఉండి నీ సంఘ కాపరి ద్వారా నువ్వు కాపాడకపోతే మిగిలిన ఏ కాపరి చేత నువ్వు కాపాడబడలేవు. పరిశుద్ధాత్మనే కాపరి ద్వారా కానీ, రక్షకుడైన యేసుక్రీస్తు అనే కాపరి ద్వారా కానీ, యెహోవా అనబడే మన అసలైన కాపరి ద్వారా మనం కాపాడబడలేవు. అందుకని నీ సంఘ కాపరి ద్వారా నీవు నిరంతరము కాపాడబడుతూ ఉండాలి, కాపాడబడుతుండాలి. అనగా నీ సంఘ కాపరి మాటను బట్టి, నీ సంఘ కాపరి ఆలోచనను బట్టి మనం లోబడి జీవించినప్పుడే మనము దీవించబడతాం. మిగిలిన కాపరుల ద్వారా మనం కాపాడబడతామన్న సంగతి గ్రహించాలి. ఇక్కడ కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి ఈ మాట ఇష్టం లేకపోవచ్చు, కొంతమంది ఏముందిలే ఇప్పుడు ఏం చెప్పింది వినాలా అనే ఆలోచన కలగొచ్చు. జాగ్రత్త సుమ. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయుట అనేక రకములైన సమస్యలు కొని తెచ్చుకుంటే కనుక జాగ్రత్త. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా ఇది నిజమా కాదా ప్రభువుని అడిగి తెలుసుకోండి. ఇది నిజమా కాదా ప్రభువుని అడిగి తెలుసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు అనుకూలంగా ఉంటే మనం అంగీకరిస్తాం. మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకోండి, మనం అంగీకరించడానికి ఇష్టపడం. అందుకనే ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ప్రభువుని అడిగి తెలుసుకోనండి. సరే, మంచిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ప్రధాన కాపరైన యేసుక్రీస్తు యొక్క ఆయన కాపుదలలో మనం ఉండి నిరంతరము కాపాడబడవలసిన వారమై ఉంటున్నాము. ఎందుకయ్యా అంటే ఆయనకు మనమంటే ప్రేమ, మనమంటే ఆయనకి ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఈ రోజున దేవాది దేవుడు మనకు కాపరిగా ఉండి ఆయన మనలను కాపాడుతున్నాడు. మనకు కాపరిగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. అయితే ఆయన కాపుదల్లో మనం ఉండగలుగుతున్నామా? లేదు నాకు అన్నీ తెలుసని మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నామా? ఒక్కమారు ఆలోచన చేయండి. ఆయన కాపుదల్లో ఉండి కాపాడబడుతున్నామా? ఆయన నీకు ఇచ్చిన సంఘ సహవాసంలో ఉండి నువ్వు కాపాడబడుతున్నావా? లేదు నాకు అన్నీ తెలుసులే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతున్నామా? జాగ్రత్త. అయినప్పటికీ కూడా ఆయన కృప ఉన్నంత వరకు ఆయన కాపుదల మనకుంటుంది. ఈరోజు మనం కాపాడబడుతున్నామంటే మన గొప్పతనం కాదు, ఆయన కృప యొక్క గొప్పతనం. కావున ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఆ పని కూడా ప్రభు పేతురు గారికి అప్పగించొచ్చు ఉన్నాడు. ప్రభు పేతురు గారికి అప్పగిస్తూ ఉన్నాడు. కనుక ఈ రెండు విషయాలు గమనించండి. ఆయన ప్రభు నీ యొక్క మేత ఎంత ముఖ్యమో, ఆయన కాపుదల ఎంత ముఖ్యమో, ఈ రెండు పనులు పేతురు గారికి అప్పచెప్పి పేతురు గారిని బట్టి ఆ తర్వాత ఆయన ఎన్నుకున్న సేవకులందరికీ పనులు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ పనులు అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన మందనబడేటువంటి సంఘాన్ని మేపే పని, కాసే పని, మేపే పని, ఈ రెండు పనులు ప్రతి సేవకుడు పరిపూర్ణంగా చేయవలసినదే. అయితే తగిన బహుమానం తగిన కాలమందు ప్రభువే ఇచ్చువారై ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించండి. ఈ రోజున దేవుని చేత ప్రధాన కాపరై ఉన్న క్రీస్తు ప్రభు చేతను, త్రియేక దేవుని చేతను, ఆయన చేత ఏర్పడిన సంఘ కాపరి చేతను మేపబడుతూ కాపాడబడుతూ ఉన్న ఓ విశ్వాసి, నీ దేవుని ఎడల నువ్వు ఎంత హత్తుకొని, ఎంత ప్రేమ కలిగి, ఎంత ఆయన ఎంత భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నాము. ఒక్కమారు ఆలోచన చేయండి. ఎందుకంటే త్రియేక దేవుని యొక్క మేపు, ఆయన ఇచ్చే కాపుదల, అలాగే ఆయన సంఘము ద్వారా ఆయన ఇచ్చే మేపు, కాపుదల ఈరోజు పొందుకుంటూ ఉన్నటువంటి దేవుని సంఘమా,
దేవుని ఎడల నీవు ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఆయన యొక్క మేపును పొందుకొని ఆయన రూపము, ఆయన బలము, ఆయన ఎదుగుదల పొందుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. ఆయన ద్వారా కాపాడబడుతూ ఉన్నటువంటి ఓ విశ్వాసి, దేవుని కాపుదలలో కాపాడబడుతున్న ఓ విశ్వాసి, ఎంతవరకు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? మరొకసారి ఆలోచన చేసుకొని పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఒక మాట, మనం పరిశుద్ధులమైనాక, నీతిమంతులమైనాక, ప్రార్థనాపరులమైనాకో, లేదా గొప్ప పరిచారకులమైనాకో, లేదా దేవునికి కానుకలు ఇచ్చేవారమా అయినాకో దేవుని యొక్క కృప మనం అనుభవించట్లా. మనం పాపులంగా ఉన్నప్పుడే దేవుని కృప అనుభవించామండి. 5వ అధ్యాయం 8వ వచనం రోమ పత్రికలో ఆయన తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించారు. అర్థమైందండి? 5వ అధ్యాయం 8వ వచనం రోమ పత్రికలో మనం పాపులమై ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు మరణించారు. మన విడుదల కొరకు, మన రక్షణ కొరకు, మన కాపుదల కొరకు మన పాపులంగా ఉన్నప్పుడే ఆయన మరణించారండి. కనుక ఎంత ప్రేమ త్రియేక దేవుని ద్వారా పొందుకొనుచున్నవో విశ్వాసి, ఈరోజు నీ ప్రేమ ఎంత గొప్పది, ఈరోజు నీ ప్రేమ ఎటువంటిది, మన ప్రేమ ఎటువంటిదో మనం పరీక్షించుకొని ప్రభువుకు అనుకూలంగా మన జీవితాన్ని క్రమపరుచుకోవలసిన వారమై ఉన్నాం, మార్చుకోవలసిన వారమై ఉన్నాం, సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం, సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. ఇట్టి పనుల ద్వారా ప్రభు ఇచ్చే మేపు, ప్రభు ఇచ్చే కాపుదల పొందుకొని, ప్రభు ఇచ్చే మహిమానుభవాలు పొందుకొని ఆయనతో పాటు మేఘమెక్కే ధన్యత త్రిత్వ దేవుడు మనెల్లరకు అనుగ్రహించి ఆయన మహిమ మేఘములోనికి ఆయత్తపరుచుకొనును గాక. ఆమేన్. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించోటేట్లు, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించోటేట్లు, వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడచోటేట్లు, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ప్రార్థన చేసుకుందాం. మహాదయగలిగిన మా తండ్రి, మహాగణుడా, నీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయోగ్యులమైన మమ్ములను నిజమే నాయన, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు మాకు రూపము, బలము, ఎదుగుదల కలుగునట్లు నీ ప్రభావముతో మమ్ములను మేపారు నాయన. అలాగనే భూమి మీదకి వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని మేపారు, బలపరిచారు, నీ రూపములు వర్ధిల్లింప చేశారు. అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాపుదల ఇచ్చావు, భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు కాపుదలను ఇచ్చావు. నిజమే నాయన. పేతురు గారికి మీరు అప్పగించిన ఈ 2 పనులు మా విషయంలో నిరంతరమే మీరు జరిగిస్తూనే ఉన్నారు. మీరు మమ్ములను మేపుట మానలేదు, కాయుట మానలేదు నాయన. నిజమే, బహిరంగంగా నీ సేవకులు ఉన్నప్పటికీ మేపేవాడవు నీవే, కాపాడుతున్న వాడవు నీవే, మాకు రూపమిస్తున్న వాడవు, బలమిస్తున్న వాడవు, ఎదుగుదలనిస్తున్న వాడవు నీవే నాయనా. నీవే నీవే నీ కృపచేత మా జీవితములో అయా నీ తలంపులలో మమ్మల్ని ఉంచుకొని, నీ అనాది ఏర్పాట్లో మమ్మల్ని ఉంచుకొని మా కొరకు ఇన్ని బలమైన శ్రేష్టమైన ఏర్పాట్లను గావించొచ్చు ఉన్నటువంటి మా కాపుదల కర్త, మా పోషకుడా, మా యేసు క్రీస్తు ప్రభువా, నీ ప్రేమకు సాష్టాంగ నమస్కారములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచూ ఉన్నాము. ఇదిగో మా తండ్రి దేవా, ఈ దినమున నాయన నిజమే అయ్యా, నీవు మేపుతున్న, కాపాడుతున్న మేమే సంపూర్ణముగా కృతజ్ఞులమై, నీ ఎడల భయభక్తులు కలిగిన వారమై, నీకు విధేయులమై జీవించలేకపోతున్నామయ్యా. నీ మార్గంలో నడవలేకపోతున్నావు. మీరు మమ్ములను వెంబడిస్తున్నట్లు మేము నిన్ను వెంబడించలేకపోతూ ఉన్నాము రాజా.
కొంత నీలో నడిచి, కొంత మా స్వశక్తి చేతను, మా యొక్క నాయన సొంత ఆలోచన చేత, మా సొంత నిర్ణయాల చేత, ఈ లోక మానవులను మాటలను బట్టి నడుచుచు అయ్యా నీ పలుకు వెనుక, నీ పలుకు వెనుక, నీ మాట వెనుక, నీ చిత్తము తెలుసుకోకుండా మా స్వశక్తి చేత, మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాలు, మానవుల మాటలను బట్టి నడుచుచు అనేక మారులు అయ్యా నీకు అవిధేయులమైన పిల్లలము నాయన. అనేక మారులు, అనేక సందర్భాలలో నీకు అవిధేయులంగా ప్రవర్తించిన పిల్లలము రాజా. గర్వమును బట్టి నీకు అవిధేయులమైన పిల్లలము. ఇంతసేపు దేవుని సన్నిధిలో ఎవరు కూర్చుంటారు? ఇంతసేపు ఎవరు కనిపెడతారు? ఎన్నిసార్లు ప్రార్థించాలి? ఎంతసేపు కనిపెట్టాలి అని అవిశ్వాసపు మాటలు, గర్వపు మాటల చేత నీ సన్నిధికి దూరమై మా సొంత నిర్ణయాలతో లోకములోనికి పరుగులెత్తి మా జీవితాన్ని, మా కుటుంబాలను, మా పరిస్థితులు, మా ఆరోగ్యాన్ని శ్రమల పాలు చేసుకున్నటువంటి అయోగ్యులము, అజ్ఞానులము నాయన. దయతో మమ్మల్ని క్షమించము, దయతో మమ్మలను క్షమించము, క్షమించము, క్షమించము నాయన. ఈ దినమున నీ కృపను బట్టి, నీ వాక్యమును బట్టి అయ్యా మా బ్రతుకులను సరిచేసుకొని, మా బ్రతుకులను సరిచేసుకొని హేబేలు వంటి శుభలక్షణము, మోషే వంటి సంఘాన్ని అయ్యా, మా కుటుంబం అనే సంఘాన్ని, నీవిచ్చిన విశ్వాసులతో కూడిన ఆత్మీయ సంఘాన్ని నీ యొక్క సన్నిధి స్థలమునకు నడిపించగలిగిన వారముగా, ఆరాధన స్థలమునకు నడిపించగలిగిన వారినిగా, మోషే వంటి వారినిగా మమ్మను దీవించుము. దావీదు వలె పోరాడి తన గొర్రెను ఎలా కాపాడుకున్నాడో ఈ రోజున నాయన మేమును మా కుటుంబం అనే సంఘాన్ని, ఆత్మీయ సంఘాన్ని కాపాడుకుంటూ దేవా పోరాడి కాపాడుకొనగలిగిన సామర్థ్యము నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నీ వలె మేపగలిగిన ధన్యత, నీ వలె మేపగలిగిన సామర్థ్యము అయ్యా మా కుటుంబం అనే సంఘాన్ని, ఆత్మీయ సంఘాన్ని నీ ఆత్మ ద్వారా మేపగలిగిన సామర్థ్యము నాయన కుటుంబంలో ఉన్న పెద్దలకును, సంఘ కాపరులకును, సంఘ విశ్వాసులకును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము రాజా. స్తోత్రములు నాయన దయ చూపించండి. అదేవిధంగా నాయన బోధింపబడిన విషయాలు నీ బిడ్డల జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచూ ఉన్నాము మా ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నాయన ఏకీభవించని బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాలను సరిచేయండి, నీకు అనుకూలంగా మార్చుకొనమని ప్రార్థిస్తున్నాము. ఎవరే సమస్యలతో ఉన్నారు, ఎవరే అనారోగ్యములతో ఉన్నారు, ఎవరే ఇబ్బందుల్లో ఉన్నారు, ఒక్కమారు కనికరించి దేవా ఎవరికి ఆశీర్వాదం అవసరమో అట్టి నీ దీవెన, నీ గుప్పిల వైపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుమని ప్రార్థిస్తూ ఉన్నాము రాజా. ఎవరి ప్రయత్నాలలో ఉన్నారు అయ్యా నీ నామమును బట్టి, నీ చిత్తమును బట్టి ఇదిగో నిన్ను అడిగి ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నములను సంపూర్ణంగా సఫలీకృతము చేయమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో నీ బిడ్డలు చేసే ప్రయాణములు నిజమేనాయన అందరి ప్రయాణములకు కాపుదల దయచేయమని ప్రాధేయపడి అడుగుచు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కాలినడకన ప్రయాణములు, స్కూటీల మీద, సైకిళ్ళ మీద, బైకుల మీద, కారుల్లో, మెట్రోల్లో, ట్రైన్లలో, ఫ్లైట్లలో నాయన నీ బిడ్డలు చేసే ప్రయాణములన్నిటినీ, వారి ప్రయాణ సాధనములు సైతము నీ కాపుదల చేత భద్రపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో నాయన అయ్యా విస్తారమని ఎండలు, వడగాల్పులు ఇదిగో నాయన ఇటు ఉత్తర భారతదేశమే కాకుండా దక్షిణ భారతదేశంలో సైతము కూడా విస్తారమైన ఎండలు, వడగాల్పుల రాజా. చిన్న బిడ్డలకు గాని, డ్యూటీలకు వెళ్ళొచ్చే వారికి, యవన బిడ్డలకు, నడివేసగలిగిన వారికి, పెద్దలైన వృద్ధులకు ఎవరికైతే అనారోగ్యములు కలగకుండా నీవే కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి ప్రత్యేకముగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పరిపూర్ణమైన విడుదల, సమృద్ధి మీరు అనుగ్రహించమని ప్రాధేయపడి అడుగుచూ ఉన్నాను. అదేవిధంగా మా తండ్రి బిడ్డల వివాహము కొరకు ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రుల యొక్క ప్రయత్నములను సఫలీకృతము చేసి కుమారులకు కావలసిన కుమార్తెలను, కుమార్తెలకు కావలసిన కుమారులను మీరే సకాలములో మంచి జతను ఏర్పాటు చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము.
ఉద్యోగ ప్రయత్నములను సఫలీకృతము చేసి నీ బిడ్డలకు జయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరీక్షలు రాయించిన బిడ్డలకు నూరంతర కాపుదల విజయం అనుగ్రహించమని బ్రతిమలాడుకొనొచ్చు ఉన్నాము రాజా. స్తోత్రములు నాయన. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక ఆత్మీయ బలహీనతలతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నూరంతరం మీ దీవెనలు కురుమరించి మహిమ పొందమని ప్రాధేయపడి అడుగుచ్చు వందన నమస్కారములు చెల్లిస్తున్నాము. నీ కృపాక్షేమములు దయచేయమని ప్రాధేయపడి అడుగుచ్చు ఉన్నాము. దేవా, ఇదిగో నాయన, మా భారతదేశంలో కొన్ని రాష్ట్రములలో ఎలక్షన్స్ జరిగినాయి ప్రభువా. అయ్యా, నీ కృప చూపించండి ప్రభువా. అయ్యా, నీ చిత్తమునకు, నీ వాక్యమునకు, నీ సన్నిధికి నాయన, నీ పరిచర్యకు అనుకూలమైన నీ చిత్తములో ఉన్న గవర్నమెంట్ వారిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము రాజా. స్తోత్రములు నాయన దయ చూపించండి అయ్యా. ఇదిగో నాయన, నీ చిత్తమునకు, నీ సన్నిధికి, నీ వాక్యమునకు, నీ పనికి వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చిన ఎడల నీ పనికి ఆటంకము కదా నాయన. గనుక నీ చిత్తానికి అనుకూలమైనటువంటి అయా, నీ పనికి అనుకూలమైన గవర్నమెంట్ని ఆయా రాష్ట్రములలో మీరు ఏర్పాటు చేసి నీ కృప చూపించి నీ మహిమను వెల్లడి చేయమని ప్రార్థన చేస్తూ మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా. దయ చూపించి క్షేమం అనుగ్రహించి మహిమ పొందమని అడుగుచ్చు. సకల ఆశీర్వాదములతో నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించము, దీవించము, దీవించమని పునరుద్ధానుడును మా రక్షకుడును వరుడై మమ్మను కొనిపడకు అతి శీఘ్రముగా మహిమ మేఘాసనుడిగా రానయున్న క్రీస్తు యేసు నామం పేరట ఈ మా ప్రార్థనాస్తుతులన్నీ సమర్పించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుని కృప, తండ్రి అయిన దేవదేవుని ప్రేమ, ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆదరణ, సహాయము, సహవాసము సదా మీ ఎల్లరికి తోడయుండి సకల ఆశీర్వాదములతో రాకడి సిద్ధపడుతూ మిమ్మల్ని దీవించి ఆయన మహిమ మేఘములోనికి కొనిపోవును గాక. ఆమేన్. మరణాత.